హలో, నేను మీ అంజన్ రెడ్డి. వెల్కమ్ టు ఇహా రాయలసీమ. అనంతపురం జిల్లాకి ఆర్డిటి సంస్థకి విడదీయరాని అనుబంధం ఉంది. 1969 సంవత్సరంలో ఆర్డిటి సంస్థ అనంతపురంలో ప్రారంభించి 50 సంవత్సరాల పాటు తన సేవలు కొనసాగిస్తోంది. కానీ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం వల్ల సంస్థ మనుగడ ప్రమాదంలో పడింది. ఈ సంస్థ ఎన్నో వేల మంది జీవితాలను మార్చింది. మరీ ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, విద్యార్థుల్లోనూ దాదాపు ఎంతోమంది పేదల బతుకుల్లో వెలుగులు నింపింది ఈ సంస్థ. అటువంటి సంస్థ రాయలసీమలో అతిపెద్ద సంస్థ. ఈ సంస్థ మనుగడే ప్రశ్నార్థకమైంది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల. ఈ సంస్థని కాపాడుకోవాలని జిల్లా ప్రజలు, జిల్లా నాయకులు అందరూ పోరాటం చేయడం స్టార్ట్ చేశారు. ఏంటి ఈ సంస్థ, ఎందుకు ఇప్పుడు ప్రమాదంలో పడింది, ఏంది ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణం ఏంది కేంద్ర ప్రభుత్వం? మనతో చర్చించడానికి సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాంభూపాల్ గారు ఉన్నారు. అలాగే వైఎస్ఆర్సిపి ఎస్సీ స్టేట్ జనరల్ సెక్రటరీ చాములూరు రాజగోపాల్ గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సార్, వెల్కమ్ టు ఇహా రాయలసీమ సార్. అలాగే అనిల్ కుమార్ గారు కూడా మనతో జాయిన్ అయ్యారు. అనిల్ కుమార్ గారు ఎన్జిఓ డిస్కవరీ అనంతపురం అని ఒక ఎన్జిఓ సంస్థని ప్రారంభించారు. ఆయన కూడా మనతో జాయిన్ అయ్యారు. అనిల్ కుమార్ గారు, వెల్కమ్ అండి. నమస్తే అండి. సార్, మీరు నిన్న మొన్న దాదాపు రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేశారు. అనంతపురం పట్టణంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఆల్ పార్టీస్ని ఇన్వైట్ చేశారు. వీటి మీద బాగా పోరాడుతున్నారు. ఆర్డిటి సంస్థకి నిధులు ఫ్రీజ్ చేసిన అకౌంట్ను తెరవాలనేసి. సార్, మీ ఒపీనియన్ చెప్పండి. ఎందుకు కేంద్ర ప్రభుత్వం మీద మీరు ఏ విధంగా ఒత్తిడి తేవాలనుకుంటున్నారు? ముందుగా మీకు అక్కడున్న మిత్రులు అనిల్ గారికి, రాజగోపాల్ గారికి నమస్కారం. ప్రేక్షకులకు కూడా, వీక్షకులందరికీ నమస్కారం. ఈరోజు అనంతపురంతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అనేక జిల్లాలతో ముడిపడి ఉన్నటువంటి ఆర్డిటి అనేటువంటి సేవా సంస్థను మీరు అన్నట్టుగా దాని ఉనికే ప్రమాదంలో పడింది. ఇదేదో వ్యక్తులకు సంబంధించిన కొద్దిమంది సమస్య కాదు, కొన్ని లక్షల జీవితాలతో ముడిపడి ఉన్నటువంటి ఒక ముఖ్యమైన అంశం. ఎందుకంటే ఆర్డిటి అనేది 1969-67 నుంచి స్టార్ట్ అయ్యి 69 నుంచి దాని పని ప్రారంభించింది. ఈరోజు జిల్లాలో సమాంతర ప్రభుత్వం, అది ఒక 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో ప్రతి సంవత్సరం సమాంతరంగా ప్రభుత్వ యంత్రాంగం ఏదైతే సేవలు అందిస్తుందో ప్రజలకు నాణ్యమైన, అవినీతి లేని, నిజాయితీతో కూడుకున్నటువంటి సేవల్ని అనేక రంగాల్లో అది అందిస్తుంది. అద్భుతమైన విశ్వసనీయత పొందింది, ప్రజల విశ్వసనీయత. ముఖ్యంగా వైద్యం, విద్య, అదేవిధంగా సాంస్కృతిక సంబంధించిన ఆటలు, పాటలు, తర్వాత ఈ మన చిన్నపిల్లలకు, మానసిక వికలాంగులకు లేదా విభిన్న ప్రతిభావంతులకు, ఇట్లాంటి అనేక మందికి కృత్రిమ అవయవాలు దానం చేయడంలోనూ అనేక రూపాల్లో, ఒకటని చెప్పడం, విభిన్న రూపాల్లో ఈరోజు అది సేవలు అందిస్తుంది. వీటితో పాటుగా గ్రామీణ ప్రజలకు యొక్క చైతన్యాన్ని పెంచింది. ముఖ్యంగా వాళ్ళకు పక్కా నివాసాలు నిర్మించడంలో కానీ, రోడ్లు, అక్కడ చెట్లు, వాళ్ళు కట్టించిన ప్రతి ఇంటి ముందు ఒక చెట్టు నాటించి ఆ రకంగా పర్యావరణాన్ని మెరుగు చేయడంలో కానీ, ముఖ్యంగా దళిత, గిరిజన, అదేవిధంగా బలహీన వర్గాల్లో ఉండేటువంటి నిరుపేదలకు, నిజమైన నిరుపేదలకు ఏ రికమెండేషన్లు లేకుండా, ఎవరి ప్రోద్బలం లేకుండా వారు నిజాయితీతో సర్వే చేసి వారికి సంబంధించిన లబ్ధిదారులను ఎంపిక చేసి ఆ రకంగా దానికి కులము, మతము, ప్రాంతము ఇవేవి చూడకుండా వాళ్ళు చేయదలుచుకున్న సేవకు ఒకే ఒక గీట్రాయ్ నిరుపేద కాదా, ఆ గీట్రాయ్ ఆధారంగా వాళ్ళు అనేక రూపాల్లో సేవలు అందించినారు. అట్లాంటి సంస్థను ఈరోజు కేంద్ర ప్రభుత్వం చిన్న కారణాన్ని సాకుగా చూపించి మొత్తాన్ని దాన్ని ఆ సేవలన్నింటినీ బంద్ చేయించడానికి కావాల్సిన ప్రయత్నాలు చేస్తుంది. అది చెప్తున్న కారణం ఏమిటి? ఈరోజు కేంద్ర ప్రభుత్వం చెప్తున్న కారణం, ఆ వచ్చినటువంటి విదేశీ నిధుల్ని నేరుగా ఇంకొక అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేశారు. ఆ రకంగా అది ఆరోగ్యానికి వస్తే దాన్ని ఆటలకు ఉపయోగించారని. ఉపయోగించిన మాట నిజం, ఎందుకంటే వాళ్ళు కూడా చెప్తున్నారు కదా, ఈరోజు ప్రభుత్వం తన అకౌంట్స్ ఆడిట్ చెప్తుంది. అది ఒకవేళ ఉపయోగించినారనుకోండి, వాళ్ళు పర్సనల్ గా వాడుకోలేదు, లేదా దుర్వినియోగం చేయలేదు, అవినీతి చేయలేదు అనేది స్పష్టంగా కేంద్ర ప్రభుత్వ విచారణలో తెలిసింది. అది ఆ సేవలో భాగంగా ఆటలను కూడా ఆడిస్తుంది. ఒకవేళ అటు టెక్నికల్ గా ఏదైనా పొరపాటు జరిగింటే ఆ పొరపాటుని ఎట్లా రెక్టిఫై చేయాలా, దాన్ని సరిదిద్దే ప్రయత్నాలు ఏమిటి? వాళ్ళు అవినీతి చేయనప్పుడు ఇతరత్ర సర్దుబాటుకు అవకాశం ఉంది. కానీ అవేమి లేవు, మీకు అకౌంట్ మొత్తాన్ని ఫ్రీజ్ చేస్తామని చెప్పేసి అకౌంట్స్ ను ఫ్రీజ్ చేసినారు. దీనివల్ల జరిగేది ఏమిటి? ఇప్పుడు 480 మంది పిల్లలు వీళ్ళ సహాయంతో వాళ్ళు ఉన్నత చదువులు చదువుతున్నారు. అది మెడిసిన్ కానీ, ఇంజనీరింగ్ కానీ, వివిధ రంగాల్లో ఉన్నత చదువులు చదువుతున్నారు. ఇప్పుడు వాళ్ళ చదువులు మధ్యలో ఆగిపోతాయి. ఎవరు బాధ్యత తీసుకుంటారు? కేంద్రంలో ఉండే ప్రభుత్వమా, రాష్ట్రంలో ఉండే కూటమి ప్రభుత్వమా? ఎవరు బాధ్యత తీసుకుంటారు? ఇప్పుడు ఆ పిల్లలతో పాటుగా
వైద్యానికి సంబంధించి ముఖ్యమైన ఆసుపత్రులు వాళ్ళు 4-5 చోట్ల నడుపుతున్నారు. బత్తలపల్లి, కనేకల్లు, తర్వాత కళ్యాణదుర్గం ఇట్లాంటి ప్రాంతాల్లో చాలా ముఖ్యమైన ఆసుపత్రులు. ఆ ఆసుపత్రిలో మధ్యాహ్నం అనిల్ గారు కూడా ఉన్నారు. ఆ ఆసుపత్రిలో ఉదాహరణ కళ్యాణదుర్గం ఆసుపత్రిలో డెలివరీ డేట్ కంటే వారం రోజుల ముందు పోయి అక్కడ వాళ్ళు రిజర్వ్ చేసుకుంటారు. అంటే మాకు ఈ సీట్ మాకు కంపల్సరీ బెడ్ ఇవ్వండి అని అడుగుకుంటారు. ఎందుకని దాని మీద ఉన్న నమ్మకం అది. అక్కడ సిజరిన్ లేకుండా డెలివరీ చేయడంలో ఈ రోజు ఆర్డిట్నే మొత్తం జిల్లాలోనే అదొక ప్రసిద్ధి. అక్కడ డెలివరీ అయ్యే కేసులు 90% దాదాపు సిజరిన్ లేకుండా అటు తల్లుల ఆరోగ్యాన్ని ఇటు పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కరోనా టైం కీలకమైనది. కరోనా టైంలో మొత్తం ప్రజలందరూ బతకడం ఎట్లా అని ఆందోళన పడుతున్నప్పుడు ఆర్డిటి కరోనా తగిలినటువంటి ఏ పేషెంట్ అయినా సరే ఆర్డిటిలో బెడ్ దొరుకుతూ బతుకుతాననే నమ్మకం కలిగి ఆ రకమైన విశ్వాసంతో అక్కడికి పోయినారు. ఇంత అద్భుతమైన సేవలు అందిస్తున్నటువంటి ఆర్డిటిని ఎవరో ఒక వ్యక్తి, అదే కర్నూలుకు సంబంధించిన వ్యక్తి ఎవరో కోర్టులో కేసు వేసినాడు, దానికి విచారణ కంప్లైంట్ చేసినాడు అని చెప్పేసి పేరుతో మూసేసే హక్కు ఎట్లా వస్తుందని తిరుపతి నేను అడుగుతున్నా. అక్కడ సక్రమంగా లేదు అనే కారణంతోనే మీరు మూసేస్తట్టుంటే, ఆరోపణలతోనే మూసేస్తట్టుంటే, మరి తిరుపతి లడ్డుల్లో కల్తీ జరిగిందని పెద్ద ఆరోపణ మీ ప్రభుత్వాలే చేశాయి. ప్రభుత్వంలోని ముఖ్యమైన స్థానాల్లో ఉండే ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులే చేసినారు. ప్రభుత్వాలే ఆందోళన చెందినాయి. మరి అట్లాంటప్పుడు తిరుపతిని మూసేస్తాం మనం? మూసేయగలరా? ఆరోపణ పరిష్కారం మూసివేత అయితే ఇట్లాంటివన్నిటికి కూడా అదే వర్తించాలి కదా. వర్తిస్తుందా? వర్తించగలమా? అట్లా చేయడం సాధ్యమవుతుందా? మరి ఎందుకని ఆర్డిటి మీద ఆర్డిటిని దాన్ని వెంటాడడం ఈ రోజుతో ప్రారంభం కాదు. ఈ రోజు బహిరంగమైంది. ఈ రోజు దాని నిధులు ఆగిపోయినాయి. అది ఏ సేవలు అందించలేని స్థితికి వచ్చేసింది. చివరికి కరెంటు బిల్లులు కూడా కట్టుకోలేని స్థితికి వచ్చింది. నిన్న ఒక మిత్రుడు చెప్తున్నాడు, బయటికి కారు తీయాలంటే దాన్ని డైరెక్టర్ గా ఉండేటువంటి మంచు పెరర్ గారికి ఈ రోజు డీజిల్ సమస్య వచ్చిందని చెప్తున్నారు. అంత దుర్భర స్థితికి ఎందుకు నెట్టినారు? స్పెయిన్ నుంచి వచ్చి వాళ్ళు ఇక్కడ సాధారణ ప్రజలతో కలిసిపోయి ఇక్కడే పెళ్లిళ్ళు చేసుకుని హిందువుల అమ్మాయిలతోనే వాళ్ళు జీవితం గడుపుతూ హిందువుల్లాగా వాళ్ళు ఈ సాంప్రదాయాలన్నింటినీ గౌరవిస్తూ ఇంత పద్ధతిగా చేస్తున్నటువంటి ఆర్డిటిని కేవలం రాజకీయ కారణాలతో, రాజకీయాల్లో ఉండేటువంటి ఇతర కారణాలను అడ్డం పెట్టుకొని ఈ రోజు ఆర్డిటి అది క్రిస్టియన్ సంస్థ అని చెప్పి ప్రచారం చేసే పద్ధతుల్లో దిగజారితే అంతకంటే అంటే ఉండదు. మేము కోరుకుంటున్నది అది మత ఆలోచనకు మళ్ళకుండా ఉండాలి అని అంటే, ప్రజలు ఆ రకంగా ఆలోచించకుండా ఉండాలంటే తక్షణం రాష్ట్ర ప్రభుత్వం జోక్యం తీసుకోవాలి. సార్ నేను కూడా జిల్లా వాసినే. దాదాపు 50 సంవత్సరాల నుంచి సేవలు అందిస్తుంది. రోజుకి 3000 మంది ఓపీ చూస్తుంది హాస్పిటల్స్, 3 హాస్పిటల్స్ కానీ, లేకపోతే పత్తలపల్లి, కళ్యాణదుర్గం, కనేకల్లలో ఉన్న హాస్పిటల్స్లో, అలాగే 1000 బెడ్డెడ్ హాస్పిటల్ సేవలు అందిస్తోంది. రోజుకు 3000 మందికి సేవలు అందిస్తున్న ఆసుపత్రి ప్రమాదంలో పడే పరిస్థితి ఉంది. అనిల్ గారు, మీరు కూడా ఒక ఎన్జిఓ నడుపుతున్నారు. మీరు ఆ జిల్లాలో ప్రముఖంగా ఈ ఎన్జిఓలకు సంబంధించిన యాక్టివిటీస్లో బాగా పార్టిసిపేట్ చేస్తుంటారు. మీరేమంటారు ఈ కేంద్ర ప్రభుత్వ నిధులు నిలిపేయడం మీద? మొదట మనం ఆలోచించాల్సింది ఏమంటే, ఇందాక పెద్దలు రామ్ గోపాల్ గారు చెప్పినట్లు మన జిల్లాలో ఉండే ప్రభుత్వ ఆసుపత్రుల్లో మామూలు పేషెంట్లను చూడడమే గగనమైతే, ఆర్డిటిలో ఎన్నో రకాల జబ్బులు, అదేవిధంగా తల్లుల ఆరోగ్యం, పిల్లల ఆరోగ్యం ప్రామాణ్యంగా పెట్టుకొని కేవలం న్యాచురల్ డెలివరీస్ మీద ఫోకస్ చేస్తూ, అదేవిధంగా మానసిక అంటే మెంటలీ ఛాలెంజ్ చిల్డ్రన్ అయినా సరే, అదేవిధంగా ఫిజికలీ ఏబుల్డ్ చిల్డ్రన్ అయినా సరే, వీళ్ళందరికి కూడా సేవలు అందిస్తున్న గొప్ప సంస్థ ఇది. సో నేను ఇందాక అన్నట్టు ప్రభుత్వ ఆసుపత్రిలో మామూలు పేషెంట్లకు మామూలు సేవలు అందించడమే కష్టమైన రోజుల్లో, కోవిడ్ లాంటి ఛాలెంజింగ్ టైమ్స్లో హాస్పిటల్లే తలకిందులైనా కానీ ఆర్డిటి లాంటి హాస్పిటల్ మాత్రం ప్రపంచ స్థాయి సేవలు అందించి మన జిల్లాలోనే కాకుండా ఈ చుట్టుపక్కల రాష్ట్రాల్లోని ప్రజలు కూడా ఆర్డిటికి వచ్చి ఊపిరి పోసుకున్నారు. సో అంతేకాకుండా ఇప్పుడు అందరూ ప్రజలు కానీ, రాజకీయ పార్టీలు కానీ, స్వచ్ఛంద సంస్థలు కానీ అందరూ ఆర్డిటి గురించి ఇంత ఆగమేఘాల మీద తొందరపడుతూ ఎందుకు మాట్లాడుతున్నారంటే, ఇందాక చెప్పినట్టు ఆల్రెడీ పిల్లలు కాలేజెస్లో ఉన్నత చదువులు చదువుతున్నారు. వాళ్ళ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతా ఉంది. ప్రతి సంవత్సరము ఈ పిల్లల కోసం ఆర్డిటి దాదాపు 3.5 కోటి రూపాయలు ఖర్చు పెడుతుంది.
ఇప్పుడు ఈ అకాడమిక్ ఇయర్కి ఇప్పుడు ఆర్డిటి అకౌంట్స్ అన్ని ఫ్రీజ్ చేయడం వల్ల అర్ధాంతరంగా వీళ్ళ చదువులన్నీ ఆగిపోతాయి. ఈ ఉన్నత చదువులు చదివే పిల్లలు వీళ్ళందరూ ఎవరు అసలు? ఈ ఉన్నత చదువులు చదివే పిల్లలు కనీసం 10వ తరగతి అన్నా చదువుతామా లేదా అన్నది డౌట్ ఉన్న నిరుపేద పిల్లలు. మనం కులాలు మతాలు కంప్లీట్గా పక్కకి ఎందుకు పెట్టాలంటే ఆర్డిటి ఏ రోజు కూడా నాకు తెలిసినంత వరకు, నాకు ఆర్డిటి గురించి దాదాపు 40 సంవత్సరాల నుంచి చాలా దగ్గరగా తెలుసు. ఏ రోజు కూడా వాళ్ళ కుల ప్రాతిపదిక మీద కానీ మతం మీద కానీ దాన్ని బెంచ్ మార్క్గా తీసుకొని సేవలు అందించలేదు. వాళ్ళు కేవలం పేదరికం మాత్రమే వాళ్ళకి బెంచ్ మార్క్. సో ఈరోజు ఈ పిల్లలందరూ కూడా నిరుపేదలే కాదు, ఆర్ఫన్ చిల్డ్రన్ చాలామంది ఉన్నారు, సెమీ ఆర్ఫన్ చిల్డ్రన్ చాలామంది ఉన్నారు. అంటే తల్లిదండ్రులు ఎవరూ లేని పిల్లలు, అదేవిధంగా తల్లిదండ్రులు లేకుండా తాతో అవ్వో ఉండే పిల్లలు. సో వీళ్ళందరూ రోడ్డు మీద పడే ప్రమాదం ఉంది. మన దగ్గర టైం లేదు. సో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందనేది మన పరిధిలో లేని విషయం. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయగలదు అనేది ఇక్కడ ఉన్న నాయకులు కానీ, ఇక్కడ ఉన్న స్వచ్ఛంద సంస్థలు కానీ, ఇక్కడ ఉన్న ప్రజలందరూ కోరేది ఎఫ్సిఆర్ఐ రూల్స్కి విరుద్ధంగా వీళ్ళు పనిచేస్తున్నారా, లేక ఎక్కడో ఒక చిన్న, ఇందాక చాలా మంచి ఎగ్జాంపుల్ ఇచ్చారు రామ్ గోపాల్ గారు. ఏమని? వైద్యానికి ఖర్చు పెట్టాల్సిన డబ్బు కొంచెం ఆటలకు ఖర్చు పెట్టినారు అని. ఆ ఆటలు ఎవరు ఆటలు? నిరుపేదల ఆటలకే మళ్ళా. సో అందులో వచ్చిన డబ్బు కొంచెం అక్కడ ఖర్చు పెట్టడమో లేకపోతే అది తెలియదు, అది వాస్తవమా కాదా ఆయన ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. సో వాళ్ళు తినలేదు, లేకపోతే అవినీతి జరగలేదు. అందుకే నేను ఎప్పుడు చెప్తుంటా, ప్రభుత్వం 100 రూపాయలతో చేసే ఏ పనైనా సరే ఆర్డిటి వాళ్ళు కేవలం 25 రూపాయలతోనే చేసి దాన్ని ఇంకా చాలా బాగా చేస్తారు అని. దానికి ఉదాహరణ మన ప్రభుత్వాలు కట్టిన కొన్ని చెక్ డ్యాముల్లో ఏ చెక్ డ్యాము ఈరోజు సరిగా లేదు, కానీ ఆర్డిటి కట్టిన కొన్ని ఏ చెక్ డ్యామ్ అన్నా తీసుకోండి మీరు, దాదాపు 4 దశాబ్దాలుగా వీళ్ళు చెక్ డ్యామ్లు కడుతూనే ఉన్నారు ఈ కరువు జిల్లాలో. ప్రతి ఒక్క చెక్ డ్యామ్ ఈ రోజుకి అలాగే పనిచేస్తూ ఉంది. అంటే మన రైతుల కోసం, మన ప్రాంతంలో ఉండే ఈ వాటర్ స్కేసిటీ రాకూడదనే దానికోసం కట్టిన చెక్ డ్యామ్స్. అంటే వాళ్ళ క్వాలిటీ ఆఫ్ వర్క్ అంత బాగుంటుందన్నమాట. సో వార్షిక బడ్జెట్ 500 కోట్లైనా వాళ్ళు చేస్తాండే పని విలువ దానికి 10 ఉంటుంది. అంటే అదే ప్రభుత్వం కానీ చేయాలంటే ఆ 500 కోట్ల పనులు కనీసం 5,000 కోట్లు ఖర్చు అయ్యే పరిస్థితి. ఎందుకంటే ఆర్డిటిలో 0 అవినీతి ఉంటుంది ఆ పనుల్లో. సో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏదన్నా తప్పు జరిగిందని వీళ్ళ ఎంక్వైరీలో తేలి ఉంటే దాన్ని ఏ విధంగా సరిదిద్దుకొని దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలా అనేది ఆలోచించాలి తప్పితే ఇన్ని వేల లక్షల మందిని రోడ్డును పడేయడం చాలా తప్పు అవుతుంది. అంతేకాకుండా అన్ని లగ్జరీస్ అన్నీ వదిలేసి ఎక్కడో స్పెయిన్ లాంటి యూరోపియన్ దేశం నుంచి వచ్చి ఇలాంటి కరువు ప్రాంతంలో పనిచేస్తున్న ఆర్డిటి సంస్థ చేపట్టిన 5 దశాబ్దాల పనిని అవమానించినట్టే, పని కూడా యజ్ఞాన్ని అవమానించినట్టు అవుతుంది. అంతేకాదు ఇప్పుడు ఆర్డిటి ఇక్కడ కాకపోతే పక్క దేశంలో పోయి పనిచేస్తుంది, వాళ్ళకి సేవ కావాలి, సేవ చేసేది ఇది. సో మనలాగా పేద దేశాలు చాలా ఉన్నాయి చుట్టుపక్కల. ఇలాంటి సంస్థలు కానీ మన దేశం వదిలి పక్కకి వెళ్ళిపోతే ఆ నష్టం మన జిల్లాకి తీవ్ర నష్టం అవుతుంది, అదేవిధంగా మన దేశానికి కూడా చాలా నష్టం అవుతుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని అందులో వీళ్ళు పని చేస్తున్నది అత్యంత పేదరికమైన జిల్లా, అంతేకాకుండా వెనుకబడిన జిల్లా. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏవైతే ఇన్ కేస్ దేర్ ఆర్ ఎనీ డీవియేషన్స్ ఉన్నింటే గాన దాన్ని కరెక్ట్గా చేసే విధంగా చేయాలి తప్పితే ఇలా అందరినీ లక్షల మందిని రోడ్డున పడేస్తే ఏ స్వచ్ఛంద సంస్థ కూడా మంచి చేయాలి ప్రజలకి అనే ఏ రాష్ట్రం నుంచి అయినా ఏ దేశం నుంచి అయినా
వచ్చేదానికి 100 సార్లు ఆలోచిస్తారు. అది నిరుపేదలకు శాపమై కూర్చుంటుంది. సార్ నేను క్రియ ఈ మనీని డైవర్ట్ చేశారు క్రీడలకే అంటున్నారు. క్రీడలు కూడా మీరు అనంతపూర్లో చూసినట్టయితే ఆర్డిటి స్టేడియం కట్టింది. ఆర్డిటి చాలా సదుపాయాలు కల్పించింది, క్రీడాకారులకు ఎన్నో సదుపాయాలు కల్పించింది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దగ్గర కూడా లేనన్ని సదుపాయాలు కానీ, అంతమంది కోచులు కానీ, వీళ్ళు సొంత నిధులతో ఒక వరల్డ్ క్లాస్ స్టేడియం కట్టించారు. రీసెంట్గా మనకి అక్కడ ఇండియన్ క్రికెటర్స్ అందరూ కూడా సందడి చేసినారు. తప్పేంటి ఉంది అంటే, ఒకవేళ ఫండ్స్ సంస్థలోనే కదా, ఇది కూడా పేదల కోసమే కదా స్పెండ్ చేసిండేది. దానివల్ల ఏంటి ప్రాబ్లం ఏంటి? నో, ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. మనమంతా మాట్లాడుతున్నాం ఎందుకంటే మన దగ్గర ఫస్ట్ హ్యాండ్ అంటే ఎగ్జాక్ట్ డాక్యుమెంటరీ ఇన్ఫర్మేషన్ మన ఎవరి దగ్గర లేదు. సో మనం చెప్తా ఉండేది, ఇందాక రామ్ గోపాల్ గారు చెప్పింది ఒక సింపుల్ ఎగ్జాంపుల్ గానే తీసుకోండి దయచేసి. అంటే ఒక సేవది ఇంకో సేవ అనే దానికి కోరిలేట్ చేసినారు. అది మనము ఐ డోంట్ థింక్ వీ షుడ్ కమెంట్ ఆన్ దట్. ఎందుకంటే ఇప్పుడు మనము ఇలా వచ్చి మాట్లాడే ప్రతి ఒక్కటి ఇట్స్ గోయింగ్ టు బి ట్రీటెడ్ యాజ్ ఏ డాక్యుమెంటరీ ఎవిడెన్స్. సో మనము ఏదన్నా చెప్తే అది ఇప్పుడు ఈరోజు అందరూ కూడా రామ్ గోపాల్ గారు కానీ, మేము కానీ, ఇంకోరు కానీ రోడ్డు మీదకి వచ్చి ఇలా మాట్లాడుతున్నాము, లేకపోతే ఇలా వాళ్ళకి మద్దతు ఎందుకు తెలుపుతున్నామంటే మేమేదో ఇక్కడ లబ్ధి పొందిన వాళ్ళమని కాదు. జిల్లాలో కొన్ని లక్షల మంది లబ్ధి పొందిన వాళ్ళని మేము స్వయాన చూసినాం, మాట్లాడినాం. ఈ విధంగా అంత మంచి పని చేసినారు కాబట్టి సో మేము మాట్లాడే దాని వలన వాళ్ళకి మళ్ళీ ఇబ్బంది కలగకూడదు. ఒక ఎగ్జాంపుల్ మీ అండర్స్టాండింగ్ కోసం చెప్పిండేదంటే తప్పు ఎక్కడ జరిగిండొచ్చు అని కేంద్ర ప్రభుత్వం కానీ ఆ వర్గాలు కానీ చెప్తున్నాయి అనే దానికి ఒక ఉదాహరణ. సో మీరన్న పాయింట్ కరెక్ట్. అంటే నేను అందుకే ముందే చెప్పాను, ఆ క్రీడలు కూడా ఎక్కడ పెట్టినారు, అదే పేదలకే. ఈరోజు మీరు ఊహించుకోండి, అనంతపురం జిల్లాలో ఒక చిన్న కుగ్రామం నుంచి ఒక పాప వెళ్ళి ఇండియన్ క్రికెట్ టీంలో ఆడుతుంది అని ఎవరన్నా ఊహించినారా? అది కేవలం ఆర్డిటి వలన సాధ్యమైంది. అదేవిధంగా పారా ఒలింపిక్స్లో ప్రపంచ స్టేజ్లో అనంతపురం జిల్లా నుంచి పిల్లలు వెళ్ళి పారా ఒలింపిక్స్లో మెడల్స్ తెస్తారని ఎవరన్నా మనం కలలో అన్నా ఊహించగలమా? ఊహించలేం. అది కూడా జరిగింది ఆర్డిటి వల్లనే. మరి ఇవన్నీ ప్రభుత్వాలు ఎందుకు చేయలేకపోయినాయి? ఆర్డిటి కన్నా వనరులు ఇవన్నీ 100 రెట్లో 1000 రెట్లో ప్రభుత్వానికి ఉన్నాయి కదా. మరి ఎందుకు అనంతపురం నుంచి ఇప్పటి వరకు ఏ అమ్మాయి కూడా వెళ్ళి ఇండియన్ క్రికెట్ టీంలో ఆడలేదు? ఎందుకు ఇప్పటి వరకు పారా ఒలింపిక్స్లో అనంతపురం జిల్లా నుంచి పిల్లలు వెళ్ళి మెడల్స్ తీసుకోలేదు? దట్ ఈస్ ద డిఫరెన్స్. నేను అది చెప్తా ఉండేది. సో ఈరోజు ఇన్ కేస్ ఆ నిధులు నిజంగా క్రీడలకే ఖర్చు పెట్టినా కానీ మనకు పారా ఒలింపిక్స్లో మెడల్స్ వచ్చాయి. అంతెందుకు, ఈరోజు అనంతపురంలో ఉండే నడాల్ టెన్నిస్ అకాడమీ అయితేనేమి, ఆర్చరీ ఇదైతేనేమి, హాకీకి సంబంధించి అయితేమి, క్రికెట్కి ఎంతమంది అంతర్జాతీయ స్థాయి క్రికెటర్ని తయారు చేస్తున్నాం మనం అనంతపురంలో. ఇవన్నీ అసలు మనం ఊహించుకోగలమా? ఊహించుకోలేం. ఇవన్నీ సాధ్యమైంది కేవలం ఆర్డిటి మన జిల్లాకి, పేద పిల్లల తల్లిదండ్రులకు మంచి చేయాలన్న ఒక దృఢ సంకల్పం, వీటన్నిటికీ ఫలితం. అంతెందుకు, ఈరోజు మహిళా సాధికారత గురించి మనం తీసుకుంటే ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో స్కీమ్స్ ఉమెన్ ఎంపవర్మెంట్కి ఉంది. మరి ఆర్డిటి ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్స్లో జరిగినన్ని మంచి పనులు, ఆర్డిటి ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్స్లో మనకు కనిపిస్తున్న సత్ఫలితాలు ఎందుకు ఇతర ప్రభుత్వ దానిలో కనపడట్లేదు? దట్ ఇట్ సెల్ఫ్ స్పీక్స్ వాల్యూమ్స్ అబౌట్ వాట్ ఆర్డిటి ఈస్. ఈరోజు ఆర్డిటి చేస్తున్నది ఒక ఉద్యోగం ఇప్పివ్వడమో, లేకపోతే ఇల్లు కట్టడమో, చదువు చెప్పడమో కాదు. ఒక తరాన్ని, ఒక జనరేషన్ని మార్చి ఒక 10 అడుగులు ముందుకు తీసుకువెళ్తా ఉంది. అందుకే ఈరోజు మీరు గ్రామాల్లోకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మహిళలు తమ కాళ్ళ మీద తాము నిలబడి తమ పని చేసుకోవడమే కాకుండా, తమ కుటుంబాలని పోషించుకోవడమే కాకుండా, మళ్ళా తన చుట్టూ ఉన్న ఓ 10 మందికి ఉపాధి కల్పించే విధంగా వీళ్ళు ఓ తరాన్ని తయారు చేసినారు.
ఆ తరాలు మరో 2 తరాలని 3 తరాలని చేసుకుంటూ పోతున్నారు. ఆర్‌డీటీ చేస్తున్న సేవలు మనకు ఆల్రెడీ అంటే 80ల్లోనూ, 90ల్లోనూ, 2000లోనూ వీళ్ళు ఏవైతే కార్యక్రమాలు చేపట్టినారో దాని ఫలితాలు మనం ఇప్పుడు 2020లో చూస్తున్నాం. 2050 కంతా ఆర్‌డీపీ చేసిండేది కేవలం ఒక సేవా కార్యక్రమం కాదు, ఒక విప్లవం అనేది మనకు అర్థమైపోతుంది. సో ఆ విప్లవాన్ని మధ్యలో మనము అడ్డుపడడం అంటే ఈ చిన్న రీజన్స్తో ఇది తప్పవుతుంది. చెప్పండి రాజగోపాల్ గారు, దీని మీద మీ స్పందన ఏంటి? సార్ ఇప్పుడు అన్న వాళ్ళు చాలా డీటెయిల్డ్గా చాలా స్పష్టంగా అనేక విషయాలు చెప్పినారు. వాయిస్ వినపడుతుంది కదా? ఓకే. స్పష్టంగా చాలా డీటెయిల్గా ఆర్డిటి సంస్థ ఏమేమి చేస్తుంది అనే విషయాలు చెప్పారు. నాకైతే ఆర్డిటి సంస్థ ద్వారా చాలా వరకు నేను ఎక్కువ మందికి ప్రత్యక్షంగా నేను కూడా అంటే స్కూల్ పిల్లలకి సీట్లు ఇప్పించడం కానీ, లేదంటే పేదలకి హాస్పిటాలిటీ ఒక్కొక్కరికి ₹1,00,000 నుండి 10 లక్షల దాకా కూడా ఆర్డిటి సంస్థ ద్వారా కొన్ని ప్రాణాలు నా ద్వారా కూడా నేను ఆర్డిటి సహకారంతో నిలపగలిగిన. నిజంగా ఆడిట్ అంటే మాకు ఒక ఎమోషన్. ప్రతి పేద గుడిసెలోనూ ఆ ఫాదర్ ఫెర్రర్ ఫోటో ఉంటుంది. ఈరోజు గుడిసెలన్నీ కూడా మిద్దెలైనాయి. 90,000 ఇళ్ళు ఆడిట్ ఇవ్వగలిగింది. దాదాపుగా సంవత్సరానికి కొన్ని వందల మంది పిల్లలకి ఇంజనీరింగు, డాక్టరు, ఇంటర్మీడియట్లో కానీ 10th కానీ, లేదంటే ప్రతి గ్రామంలో ఒక స్కూల్ని నెలకొల్పి ఉదయం సాయంత్రం ట్యూషన్ లాగా పిల్లలకి ఒక మంచి స్కూల్ని నిర్మించి మా పేద పిల్లలందరికీ కూడా ఈరోజు ఇంగ్లీష్ చదువులు చెప్పించి మంచి చదువులు చదువుతున్నారంటే ఆడిట్ కారణం. అదే కాకుండా అన్నవాళ్ళు చెప్పారు, అన్ని విషయాలు చెప్పారు. ఇంకా నేనేం చెప్పానంటే ఈరోజు ప్రభుత్వాలు ఉన్నది పేద ప్రజలు మెరుగైన జీవితంలోకి తీసుకెళ్ళడానికి. మరి మెరుగైన జీవితంలోకి తీసుకెళ్లాలంటే ఆడిట్ చేస్తున్నది ఏంది? అసలు సెమీ గవర్నమెంట్ లాగా నడుస్తుంది కదా. ఈ ఆడిట్ వల్ల మీ ప్రభుత్వాలు కూడా బడ్డం తగ్గుతోంది కదా. పేదలు ఎక్కువ ఆకలితో ఉన్న వాడికి ఏదో ఒకటి పెడితే వాడికి ఆకలి అంత ఇంత తీర్చుకొని అంత ఆకలిగా లేకుండా సరే మళ్ళీ మంచి వచ్చే వరకు వెయిట్ చేస్తారు కదా. అలాంటి పరిస్థితుల్లోనే ఆడిట్ కూడా ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెడతా ఉంది, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తా ఉంది, పేద పిల్లలకు చదివిస్తూ ఉంది, హెల్త్ ప్రాబ్లమ్స్ చూపిస్తూ ఉంది. మరి బర్డన్ ఇది గవర్నమెంట్కే ప్లస్ కదా. మరి ప్రభుత్వం నడిపే వాళ్ళు అర్థం చేసుకోవాలా. ఆ ఆడిట్ చేస్తున్నది మంచా చెడా, పేదలకు మంచి చేస్తుందా చెడు చేస్తుంటే జిల్లాలో ఇంతమంది రియాక్ట్ కారు. ఇప్పుడు కొన్ని అనేక స్వచ్ఛంద సంస్థల్ని ఇవి మూసేసాయి. ఈ ఎఫ్సిఆర్ఐ ఇవన్నీ లేకుండా ఏవైతే ఫారిన్ ఫండ్స్ ఉన్నాయో ఆ అకౌంట్స్ అన్ని ఫీజ్ చేసాయి. మరి ఏ సంస్థకి రాని వ్యతిరేకత ఇప్పుడు మూసేసినప్పుడు, ఆడిట్కి మూసేసినప్పుడు ఎందుకు ప్రజలంతా రియాక్ట్ అవుతున్నారంటే ఆడిట్ స్వచ్ఛందంగా అనేక వందల వేల కుటుంబాలని బాగు చేస్తుంది కాబట్టి, అందరికి అన్నం పెడుతుంది కాబట్టి ఆడిట్ సంస్థ లేకపోతే మా బ్రతుకు లేదని బడుగు బలహీన వర్గాలు, పేదలు, రైతులు ఈరోజు అందరూ కూడా బాధపడుతున్నారు. నిజం చెప్తున్నాను సారు, నేను కలిసినప్పుడు ఆయన కళ్ళల్లో నీళ్లు కనబడుతున్నాయి. అమ్మగారు అయితే ఇంకా ఆర్డిటి సంస్థ మేము 69లో మొదలుపెట్టినప్పుడు ఈ జిల్లాలో ఆ రోజు గంజి పోశారు. జిల్లాలో ఉన్న పేద జిల్లా మాది. ఆర్డిటి లేకపోతే ఈ కరూరు జిల్లాలో ఆ రోజు ఆకలికి అలమటిస్తున్న ప్రజలకి గంజి పోశారు. గంజి కాటి నుంచి ఈరోజు అన్న చెప్పారు, అనిల్ అన్న పారా ఒలింపిక్లో మెడల్స్ ఇచ్చే స్థాయికి అనంతపురం జిల్లా పేద పిల్లలు తీసుకెళ్ళినారు. అంతకంటే ఏం నిదర్శనం కావాలా? ఈరోజు నిజం చెప్తున్నాను సార్, తెలుగుదేశం పార్టీ అంటే నేను పార్టీ అన్నాను కానీ మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏదైతే ఉందో మీరు ఇనిషియేషన్ తీసుకోవాలా. మీరు సపోర్ట్ లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఉండే పరిస్థితి లేదని చెప్పేసి దేశం అంతా తెలుసు. మరి ఏం చేస్తున్నారు? ఇంత పెద్ద ఆడిట్ సంస్థ, ఇన్ని లక్షల కుటుంబాలని ఆదుకునే ఆడిట్ సంస్థ దాని యాక్టివిటీస్ని బంద్ చేయాలనే ఉద్దేశంతో మరి ఇంత చేస్తా ఉంటే మీరు దాన్ని ఇనిషియేషన్ తీసుకోకుండా ఈరోజు మీరు గాలికి వదిలేస్తే ఎట్లా? గత 2-3 సంవత్సరాలుగా మీ ఎంట తిరుగుతున్నారు కదా, మీ అడుగుతున్నారు కదా సమస్యని. మరి ఎందుకు పట్టించుకోవట్లేదు? పేదలంటే మీకు ప్రేమ లేదా? నాకు అర్థం కావట్లేదు. నిజంగా ఈ ప్రజాప్రభుత్వాలు అయితే, బడుగు బలహీన వర్గాల బతుకులు బాగుండాలని కోరుకునే ప్రభుత్వాలు అయితే తప్పకుండా ఆడిట్ లాంటి స్వచ్ఛంద సంస్థకి ఇవి సపోర్ట్ చేయాలి. మేము ఇక్కడ నేను రాజకీయాలు మాట్లాడట్లేదు, బాధతో మాట్లాడుతున్నాను. మా జిల్లా ఈ కరూరు జిల్లా ఈరోజు ఇంతగా ఎంతో కొంత ఆ బడుగు బలహీన వర్గాల్లోనూ, లేదంటే పేదల్లోనూ, లేదా రైతులు
చెక్ డ్యాములు అన్న చెప్పాడు ఎంత క్వాలిటీ చెక్ డ్యాములు ఇచ్చారని. ఇవన్నీ బాగుండాలంటే ఖచ్చితంగా ఆడిట్ ఉండాలి ఈ జిల్లాలో. ఎక్కడే కానీ స్వచ్ఛంద సంస్థ ఒక రూపాయి అవినీతి కానీ లేదా మిస్యూజ్ కానీ ఎక్కడా జరగలేదు. కొన్ని వందల వేల లక్షల కుటుంబాలు బాగుపడ్డాయి. అట్లాంటి సంస్థలు మీరు మూసేస్తారంటే బీజేపీ గవర్నమెంట్ మరి మీరు మరి ఏమంటున్నారు, మేక్ ఇన్ ఇండియా లేదంటే అదేదో స్లోగన్ తీసుకున్నారు, ఆ భారతదేశం వెలిగిపోతోందని. వెలిగిపోతోందంటే ఇట్లాంటి సంస్థలు మూసేస్తే వెలిగిపోదు. ప్రజలకి మీరు చేయాల్సింది మీరు చేయండి. వీళ్ళు కూడా ఎంతో చేస్తున్నారు. మరి ఇట్లాంటి సంస్థల్ని మూసేయడం అనేది చాలా తప్పు. మీరు మీదేదన్నా మీ మతపరమైన ఏదైనా ఉంటే మీరు చూసుకొని మీకు ఇంటెలిజెన్సీ వ్యవస్థ ఉంది. ఇంటెలిజెన్సీ వ్యవస్థలో కూడా దాదాపు 4 రకాల ఇంటెలిజెన్సీ మీరు తీసుకున్నారు. ఎక్కడ కూడా మీరు చెప్తున్నట్టు క్రిస్టియానిటీ కానీ ఎక్కడే కానీ మిస్యూజ్ మనీ కానీ జరిగినట్టు మీ ఇంటెలిజెన్స్లో కూడా తేలింది. మరి దాన్ననే మీరు బేస్ చేసుకొని ఈ పేదల కోసం పనిచేస్తున్నటువంటి సంస్థని ఈ విధంగా మీరు చేయడం అనేది చాలా బాధగా ఉంది. ఇక్కడ ఈ జిల్లాలోనే కాదు, రాయలసీమ మొత్తం ఆ సంస్థతో అందరూ కనెక్ట్ అయి ఉన్నారు, ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉన్నారు. రేపొద్దున ప్రజలందరూ రోడ్డు మీదకి రాకముందే మీరు ఈ సంస్థకి ఏవైతే మీరు బంద్ చేశారో అవన్నిటి కూడా ఆ ఫీడ్ చేశారో ఆ అకౌంట్స్ అన్ని కూడా ఓపెన్ చేసే విధంగా మీరు కేంద్ర ప్రభుత్వాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం చూసినట్లయితే మీరు జిల్లాకు వస్తే మీకు తెలుస్తుంది సార్. మీరు కనేకల్లికి రండి లేదా కళ్యాణదుర్గం రండి, బత్తలపల్లికి రండి. ఎంతమంది పేదలు కరోనా టైంలో అయితే కరోనా వచ్చినప్పుడు ఆ సంస్థ చేసిన సేవ నాకు తెలిసి గవర్నమెంట్ కూడా చేసినదేమో అన్నట్టు అంత. నాకు ఒకసారి హైదరాబాద్ నుంచి అరుణ అనే అక్క ఫోన్ చేసింది. వాళ్ళు మాకు అంటే ఫ్రెండ్స్, ఆమె చావు బతుకుల మీద వచ్చారు హైదరాబాద్ నుండి. ఇక్కడి నుంచి ఎక్కడ ట్రాన్స్పోర్టేషన్ లేదు కదా, చావు బతుకుల మధ్య ఉన్నారు. వాళ్ళకి ఎవరో చెప్పారంట ఆడిట్లో అయితే మంచి ట్రీట్మెంట్ ఉంటుంది కాబట్టి అక్కడైతేనే మీరు బాగుంటుందని చెప్తే వాళ్ళు అక్కడికి వెళ్తే బెడ్ లేదు. అప్పుడు ఎట్లో కాళ్ళు ఏళ్ళు పడితే చావు బతుకుల మధ్య అంటే బతకడానికి అవకాశం లేని వాళ్ళు ఈరోజు బతికి ఆర్డిటి సంస్థ గురించి ఈ బాధ కలుగుతానే వాళ్ళు కూడా ఎంత బాగా రియాక్ట్ అవుతున్నారు. దాదాపుగా కొన్ని వేల మందికి ఆర్డిటి సంస్థ ఆ కరోనా టైంలో మంచి సేవలు అందించింది. అదే కాకుండా ఈరోజు మీరు పేద పిల్లలు ఉన్నారు, టీబీ పేషెంట్లు ఉన్నారు, రకరకాల వాళ్ళందరికీ కూడా ఈరోజు ఆర్డిటి ప్రాణం వస్తూ ఉంది. అట్లాంటి ఆడిట్ సమస్యని ప్రాణం పోయే సమస్యని ప్రాణం చేయడం అనేది నిజంగా చెప్తున్నా రాయలసీమకి ఉరితాడేది. ఆడిట్ అనేది ఖచ్చితంగా బడుగు బలహీన వర్గాల కుటుంబం. ఈ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఈ ప్రభుత్వాలు పనిచేయకుండా నిజంగా పేదల బతుకులు బాగుండాలి అంటే మన రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఆలోచించి ఈ యొక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటాయని చెప్పేసి మేము ఆశిస్తున్నాం సార్. రామ్ గోపాల్ గారు, నేను మీకు నాకు తెలిసిన వ్యక్తి గురించి చెప్తాను. నాకు తెలిసిన ఒక చిన్న ఫ్యామిలీ, వాళ్ళకి ఒక అబ్బాయి ఒక అమ్మాయి మానసిక వికలాంగురాలు. ఆమె ఆ అమ్మాయిని ఇంట్లో సాక్కోవాలంటే వీళ్ళు కూలికి పోయే కుటుంబం ఇది. యాక్చువల్లీ ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ రోజు కూలికి వెళ్తే కానీ వాళ్ళ కుటుంబం గడవదు. అట్లాంటి పరిస్థితుల్లో అమ్మాయి మానసిక వికలాంగురాలు. ఆ అమ్మాయిని ఇంట్లో చూసుకోవాలంటే తండ్రి కానీ తల్లి కానీ ఇంట్లో ఉండాల్సిందే ఖచ్చితంగా. సో ఒక్కరితో కుటుంబ పోషణ అనేది చాలా కష్టం అయిపోతున్న తరుణంలో అమ్మాయిని ఆర్డిటి చేరదీసింది. ఆర్డిటి స్కూల్స్ ఉన్నాయి బుక్రాసంద్రం మండలంలో. మానసిక వికలాంగుల కోసం ప్రత్యేకమైన స్కూల్ ఉందని నేను ఆశ్చర్యపోయా. యాక్చువల్ అయితే ఆ అమ్మాయి దాదాపు 20 సంవత్సరాల పాటు ఆ స్కూల్లో చదువుకొని ఈరోజు మంచి స్థాయిలోకి వెళ్ళింది. రామ్ గోపాల్ గారు, మీరేమంటారు? మానసిక వికలాంగుల కోసం కూడా చాలా ప్రత్యేకమైన స్కూల్లో ఏర్పాటు చేసింది. మామూలుగా తల్లిదండ్రులకే చాలా భారం. ఎందుకంటే పిల్లలు మానసికంగా కళ్ళెదురుగా తిరుగుతూ ఉంటే మానసికంగా బాగలేక చాలా మానసికంగా బాధపడుతుంటారు. పెద్దలకు కూడా చాలా ఇబ్బంది పరిస్థితులు ఉంటాయి. ఇంట్లో తల్లిదండ్రులు చూసుకునే కూడా బరువు పడే అట్లాంటి పిల్లల్ని కూడా చేరదీసి చాలా అద్భుతమైన సేవలు అందిస్తూ వాళ్ళకి వాళ్ళ ఆ స్థితి నుంచి బయటపడడానికి చాలా మార్గాలు, రకరకాల ట్రీట్మెంట్లు కావచ్చు, లేకపోతే స్కూల్స్లో వాళ్ళ ఎడ్యుకేషన్ కావచ్చు, స్పెషల్ ఎడ్యుకేషన్ అన్నీ ఏర్పాటు చేసింది. సో ఇంత పెద్ద కాంట్రిబ్యూషన్ చేస్తుంది దేశం కోసం, ఎక్కడో వేరే దేశాల నుంచి వచ్చేసి కేవలం ఒకటి రెండు చిన్న సాకులు చూపించి ఈ ఫండ్స్ ఆగిపోవడం, సంస్థ మనుగడకే ప్రశ్నార్థకంగా రావడం, దీనిపై మీరేమంటారు? మీరు అన్నట్టుగా ఒక ఫ్యామిలీ కాదు, కొన్ని వేల కుటుంబాలకు సంబంధించిన
వికలాంగులు గాని మానసిక వికలాంగుల పిల్లలకు సంబంధించి కొన్ని వేల కుటుంబాలకు సేవలు అందిస్తుంది. నిజంగా అది అద్భుతం. ప్రభుత్వం చేయడం లేదు కదా. మీరు అన్నట్టు మానసికంగా వికలాంగులుగా ఉన్నటువంటి వాళ్ళకు ప్రభుత్వం ఎక్కడ స్కూల్ నడుపుతుంది, అవును. ఏ రకంగా నడుపుతుంది? అసలు ఇళ్లలో నిజంగా ఆ పిల్లల్ని మనం ఇంటి ముందు పెట్టుకొని వాళ్ళ మానసికత బాగలేదని తెలిసిన రోజు నుంచి ఆ కుటుంబాలు ఎంత నరకం అనుభవిస్తాయో ఆ కుటుంబాల్లో అట్లాంటి మానసిక వికలాంగులు ఉండే కుటుంబాలకు తెలుస్తారు దాని బాధ. దానికి తోడు చుట్టుపక్కల వాళ్ళు కూడా ఇబ్బంది పెడుతుంటారు సార్. నాకు సరైన ఇబ్బందులు లేరు, సరిగా ఉండలేరు, బయటికి ఎక్కడికి పోలేరు, ఎక్కడికి పోయినా ఈ పిల్లల్ని తీసుకోలేరు, తీసుకుపోతే అనేక రకాల సమస్యలు, ఎంత నరకం అనిపిస్తారంటే ఆ పిల్లలకు తెలియకపోవచ్చు, వాళ్ళు మానసికంగానే ఎదుగుదల లేదు కాబట్టి ఆ పిల్లలకు సరిగా తెలియకపోవచ్చు, కానీ ఆ పిల్లలకు తల్లిదండ్రులు వాళ్ళ బంధువులు వాళ్ళు ఏ రకంగా మానసికంగా బాధపడతారో అనుభవించే వాళ్ళు తెలుసు. అట్లాంటి వాళ్ళందరికీ ఒక పెద్ద అండగా ఈరోజు ఆర్డిటి అద్భుతమైన సేవలు అందించింది. అంతేకాదు, నేను నా పర్సనల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మాది గుత్తి దగ్గర ఎర్రగుడి అనేటువంటి ఒక గ్రామం, మా పంచాయతీ పక్కనే ఉంటుంది. ఇప్పుడు మంగ్లీ గారి తాండా, బస్నేపల్లి తాండా, ఆ తాండాలో ఒకప్పుడంతా అక్కడ ఊటసారా అమ్ముకోవడం తప్ప ఇంకో భూములు లేవు, ఇంకో వ్యవహారాలు లేవు అక్కడ ఉండే తాండా గిరిజనులకు. అట్లాంటి కుటుంబాల్లో పుట్టినటువంటి ఒక సాధారణ అమ్మాయిని ఈ రోజు అద్భుతమైన సింగర్ గా మార్చగలిగింది ఆర్డిటినే. కాబట్టి మట్టి నుండి మాణిక్యాలని చెప్తుంటాం మనం. ఉదాహరణ, అది పదబంధం కాదు, అది నిజమైన ఆర్డిటి వల్ల వచ్చినటువంటి వాస్తవ పదం అది. అందుకనే మట్టి నుంచి మాణిక్యాలను అనేక మందిని సృష్టించింది. కాబట్టి ఈరోజు మన్సూర్ పెరర్ గారి విగ్రహాలు దళిత కాలనీలు, బీసీ కాలనీలు, గ్రామ కేంద్రాలతో పాటు కొన్ని చోట్ల దేవాలయాలుగా కట్టారు. ఉదాహరణ కుందుర్పి ఒక పెద్ద దేవాలయమే కట్టేసినారు. అంటే దీని అర్థం ఏమిటి? గుండెల్లో ఉన్నాడు, గుండెల్లో ఉంది ఆర్డిటి అనేది, ప్రజల గుండెల్లో. అట్లాంటి సంస్థను మీరు ఏదో ఒక కారణం చూపించి, లేదా ఏదో మీ పర్సనల్ మోటివ్ పెట్టుకొని, లేదా ఏదో రాజకీయ దురుద్దేశాలతో ఈ రకమైనటువంటి చేస్తే ఆర్డిటికి నష్టం లేదు. ఇప్పుడు అనిల్ గారు అన్నట్లు ఆర్డిటికి ఏమి నష్టం లేదు, ఆర్డిటి వ్యవస్థాపకులకు లేదా దానికి సంబంధించిన సభ్యులకు ఏమి నష్టం లేదు, వాళ్ళు ఖాళీ చేస్తారు, వెళ్ళిపోతారు. కానీ దానివల్ల పొందినటువంటి లక్షల కుటుంబాల పరిస్థితి ఏమిటి? ఆ లక్షల కుటుంబాలు రేపు వ్యతిరేకత అవుతే మీ ప్రభుత్వాల పరిస్థితి ఏమిటి? ప్రభుత్వాల్లో ఈరోజు కీలకంగా ఉండేటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు వాళ్ళు జోక్యం చేసుకోవాలని మేము పదే పదే చెప్తున్నాం. ఇక్కడ రాజకీయాల తర్వాత మాట్లాడవచ్చు, దీనికి ఎవరు కారణం, ఎందుకు జరిగిందనేది తర్వాత. కానీ ముందు దీన్ని నిలబట్టాల్సిన బాధ్యత ఈ రోజు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలది, నాయకుడిది. కాబట్టి వాళ్ళని చర్య తీసుకోమన్నాం. ఈ రోజు అందరం కలిసిపోయి ఎమ్మెల్యే అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే గారిని కలిసాం. ఆయన రేపు ముఖ్యమంత్రి గారితో మేము అందరం కలుస్తున్నామని చెప్పారు. కలవాలనే కోరుకుంటున్నాం. మీరు కలవండి. మీ ముఖ్యమంత్రి గారు అనుకుంటే ప్రధానమంత్రిని ఒప్పించడం అందరికంటే పవర్ఫుల్ గా ఈ రోజు ఒప్పించగలిగే కెపాసిటీ ముఖ్యమంత్రికే ఉంది, రాష్ట్ర ముఖ్యమంత్రికి. ఆయనకు తెలుసు ఆర్డిటి. ఇక్కడ మెడికల్ కాలేజీ కడితే మెడికల్ కాలేజీ గవర్నమెంట్ లో కట్టాలా, ప్రైవేట్ కట్టాలా అని ఇప్పుడు పెద్ద చర్చ జరిగింది. ఆ చర్చ సందర్భంగా గవర్నమెంట్ లోనే కట్టాలనే ఒత్తిడి, ఇక్కడ ప్రజా ఉద్యమాల ఒత్తిడి మేరకు అది ప్రభుత్వ మెడికల్ కాలేజీగా వచ్చింది. వచ్చినప్పుడు నిధులు లేవంటే అందరికంటే బేషరత్తుగా ముందుకు వచ్చింది ఆర్డిటి. నేను ₹1 కోటి ఇస్తామని చెప్పేసి ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి చేతులకే ₹1 కోటి చెక్కులు అందించినారు. ఆ తర్వాత ఉద్యోగులు అనేక మంది వారు చేతనైన సహాయం చేసినారు. ఈ రోజు మెడికల్ కాలేజీ మన అనంతపురానికి వచ్చింది. ఇట్లాంటి అనేక సందర్భాల్లో, ఒక క్లిష్ట సందర్భాల్లో ఛాలెంజింగ్ గా తీసుకొని అది పనిచేసింది. కాబట్టి అట్లాంటి సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ రోజు అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని. మేము ఇతర పార్టీలు కూడా కోరుతున్నాం. ఇక్కడ మనం ఇతరత్ర రాజకీయాలు మళ్ళా మాట్లాడుతున్నాం. ఇతర రాజకీయాల్లో ఎవరి అభిప్రాయాలు అలాకుంటాయి, ఎవరి విధానాలు అలాకుంటాయి, అది ఆ సందర్భం వచ్చినప్పుడు మాట్లాడదాం. కానీ ఈ విషయంలో రాజకీయాలు పక్కన పెడదాం. అందరం కలిసి ఉమ్మడిగా ఆర్డిటిని కాపాడుకోవడానికి, ఆర్డిటి ద్వారా ప్రజలకు అందుతున్న సేవల్ని కొనసాగించుకోవడానికి ఉమ్మడిగా కలిసి రావాలా. ఆ దిశగా అనంతపురంలో తొలి అడుగులు బలంగా పడినాయి. అది ఓ పాజిటివ్ పాయింట్. ఎందుకంటే ఇంతకుముందు ఒక వేదిక మీద ఒక పార్టీ, అధికార పార్టీ ఉంటే ప్రధాన ప్రతిపక్షం ఉంటే ఇంకో అధికార పార్టీ, ఇట్లా దూరంగా ఉన్నటువంటి స్థితి నుంచి ఈ రోజు అందరం కలిసి ఒక టేబుల్ మీదకి రాగలిగినాం. అందరం కలిసి ఉమ్మడిగా హ్యాండ్స్ రైజ్ చేయగలుగుతున్నాం. అందరం కలిసి ఒకే గొంతుగా మాట్లాడగలుగుతున్నాం. అది మన రాయలసీమ జిల్లాల్లో ఒక పాజిటివ్ పాయింట్ రావడానికి ఆర్డిటి కూడా కారణమైంది. ఇంతకుముందు ఎప్పుడు ఏ సందర్భంలో నీళ్లకు సంబంధించి కానీ, కరువుకు సంబంధించి చాలా క్లిష్టమైన సందర్భాల్లో కూడా అందరినీ ఒక వేదిక మీదకి తీసుకురావడం చాలా కష్టంగా ఉండేది. కానీ ఈరోజు చాలా తేలిగ్గా ఆ రకమైనటువంటి ఐక్యత సాధించడానికి ఆర్డిటి సేవలు పరోక్షంగా ఈ రోజు రాజకీయ ఐక్యతను సాధించడానికి కూడా ఉపయోగపడినాయి. ఈ ఐక్యత కొనసాగాలి. ఇది కేవలం రాజకీయ పార్టీలతోనే సాధ్యం కూడా కాదు. రాజకీయ పార్టీలు లీడ్ చేస్తాయి, సహజంగా తనకు ఉన్నటువంటి కెపాసిటీస్ రీతి అవి లీడ్ చేస్తాయి. కానీ దానితో పాటుగా కలిసేటువంటి చేతులు, కాళ్ళు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నాయి. ఆర్డిటితో లింక్ అయిన వాళ్ళందరూ కనుక ఒక్కసారి ఈ ఆర్డిటిని కాపాడుకోవాలి అని గట్టిగా నిర్ణయించుకుంటే ఏ ప్రభుత్వం, అది కేంద్రమా రాష్ట్రమా, ఏ ప్రభుత్వాలైనా ఖచ్చితంగా దాని పట్ల పాజిటివ్ గా రాక తప్పదు. ఆ దిశగా ఈ రోజు జిల్లాలో అడుగులు పడుతున్నాయి. ఇంకా ఇది అట్టడుగు స్థాయికి పోలే. నేను ఈ రోజు ఉదయం గార్లదిన్న మండలం కోటంక, మర్తాడు గ్రామాల్లో పని ఉండి ఉదయం అక్కడ పోతే అక్కడ అడిగితే చెప్తున్నారు
మాకు తెలియదు సార్, మీరు చెప్తుంటున్నాం టీవీలో పేపర్లో ఈ రోజు ఏదో వచ్చిందన్నారు కానీ మా పిల్లలు మేము తెలియదు. నిజంగానే ఆర్డిట్ ఏమన్నా అయితే మేము అందరం పోయి ఆర్డిట్ ముందరే కూర్చుంటాం, దాన్ని ఎట్లయినా కాపాడాల్సిందే అంటున్నారు. అది ఆ పరిస్థితి వస్తే పెద్ద రివోల్ట్ లాగా మారుతుంది. అంతవరకు రాణించుకుంటారా లేదు పరిష్కారం చేస్తారనేది రేపు చర్చలను బట్టి ఉంటుంది. అనిల్ కుమార్ గారు, ఈ విద్య, వైద్యం ఈ రంగాలే కాకోకుండా ఆర్డిటి సంస్థ వ్యవసాయ రంగంలో కూడా రైతులకు చాలా అండగా ఉంది. మొక్కలు ఫ్రీగా అందిస్తోంది, డ్రిప్ పరికరాలు ఫ్రీగా అందిస్తోంది, చెక్ డ్యాములు కడుతోంది, రైతులకి నీళ్లు, భూగర్భ జలాలు ఇంకిపోకుండా చూస్తోంది. రకరకాల సేవా కార్యక్రమాలు ఈ 50 సంవత్సరాల్లో దాదాపు అనంతపూర్ అంటే ఆర్డిటి అంటే ఆర్డిటి లేని అనంతపూర్ను ఊహించుకోవడమే కష్టంగా ఉంది. మీరు కూడా స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చాలా చేస్తూ ఉంటారు. ఆర్డిటి లేకోకుండా అనంతపురం ఊహించుకోగలమంటారా? ఇప్పుడు మీరు అన్నట్టు మొక్కల గురించి మాట్లాడదాం. మనం దాదాపు 2 కోట్ల మొక్కలు ఎవరన్నా నాటినారు అనంతపురం జిల్లాలో అంటే అది కేవలం ఆర్డిటి మాత్రమే. అంటే 2 కోట్ల మొక్కలను ఊరికే పేపర్ మీద కాదు, ప్రభుత్వము లెక్కాచారాల్లో పేపర్ మీద కోట్లల్లో ఉంటుంది. కానీ నేను చెప్తా ఉండేది ఆర్డిటి ఏ విధంగా పండ్ల మొక్కలు పంచడము, నాటడము, రైతులకు అవగాహన కల్పించడము. ఈరోజు మనము ఏ ప్రభుత్వం వచ్చినా కాలు రెగరేసుకొని అనంతపురం జిల్లా హార్టికల్చర్ హబ్ అని అర్చర్చి చెప్తున్నామే, దీనికి ప్రధాన కారణం ఆర్డిటి. అంటే ఈ కరువు జిల్లాలో మీరు కేవలం కొన్ని పంటల మీద ఆధారపడుకోకుండా మన నీటికి, మన భూమికి, మననే మట్టికి సంబంధించి మన క్లైమేట్కి సంబంధించిన పంటలు ఏ వేస్తే మంచిది, తద్వారా ఏ విధంగా రైతులు బాగుపడచ్చు అనే దానికి ఒక ప్రపంచంలోనే ఇది ఒక బ్రహ్మాండమైన ఉదాహరణ. ఒక కరువు జిల్లాని హార్టికల్చర్ ఫ్రూట్ బౌల్గా మార్చిన ఘనత ఆర్డిటికి వెళ్తుంది. అదేవిధంగా మనం ఇందాక మానసిక వికలాంగులు అని మనం అందరము మాట్లాడుతున్నాము. ప్రభుత్వ పాఠశాలల్లో అన్నీ బాగుండి కళ్ళు కనపడే వాళ్ళతో చదివించి పరీక్షలు రాయించడమే గగనం. అటువంటిది ఆర్డిటి వాళ్ళు గత సంవత్సరము, ఈ సంవత్సరం కూడా పూర్తిగా అందులైన పిల్లల చేత ఎవరి సాయము లేకోకుండా 10వ తరగతి పరీక్షలు రాయించినారు. ఇది చాలా మందికి ఇది తెలియకపోయిండొచ్చు. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్. అంటే ప్రభుత్వము కనీసం ఇది ఊహించలేం మనం. నేను ఇది కూడా ఎక్కడో బయట దేశాల్లో చూసొచ్చిన నేను గత కొన్ని సంవత్సరాల కిందట. ఇది అనంతపురంలో జరగడం అనేది ఇట్స్ నథింగ్ లెస్ దెన్ ఎ మిరాకిల్. అదేవిధంగా అనంతపురం జిల్లా కరువు జిల్లా అని మనం మాట్లాడుతున్నా కానీ అనంతపురం జిల్లాలో గ్రౌండ్ వాటర్ లెవెల్ ఆల్మోస్ట్ 8% పెరిగింది. అంటే దానికి ఆర్డిటి పడ్డ కృషి 40 సంవత్సరాలుగా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అయినా సరే, ఏ విధంగా వాటర్ని మనము పర్కులేట్ చేసి ప్రొటెక్ట్ చేసి ఆ చెక్ డ్యామ్స్ ద్వారా చేయాలని క్వాలిటీతో కూడుకున్న వర్క్, తద్వారా చాలామందికి ఉపాధి. మనం ఇప్పుడు పనికి ఆహార పథకం, పనికి ఆహార ఉపాధి అని మనము చాలా ప్రభుత్వాలు దొంగ లెక్కలు చూపించేసి కోట్ల కొద్దీ ఇవి జరుగుతుంది. కానీ ఆర్డిటి ఈ ఇంకుడు గుంతల ద్వారా కానీ, ఈ చెక్ డ్యాముల ద్వారా కానీ మళ్ళా అక్కడ ఉన్న వాళ్ళకి ఉపాధి కల్పించడమే కాకోకుండా మన భూగర్భ జలాలు, కరువు జిల్లా లాంటి అనంతపురం జిల్లాలో మన భూగర్భ జలాలు మెరుగుపడే విధంగా 40 సంవత్సరాల కృషి ఇది. ఈరోజు ఇట్ హాస్ ఇంక్రీజ్డ్. అంటే ఇట్ ఈస్ అగైన్ ఎ మిరకిల్. అంటే ఎంతో వర్షపాతం ఉన్న చాలా జిల్లాల్లో కూడా గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరగలేదు, కానీ అనంతపురం జిల్లాలో పెరిగింది వీళ్ళ కృషి వల్ల. అంతేకాకుండా పచ్చదనం వైపు మీరు తీసుకుంటే జిల్లా మొత్తం రోడ్డు పక్కన అయితేనేమి, పల్లెల్లో ఇందాక రామమోహన్ గారు చెప్పినట్టు ప్రతి ఇంటి ముందర ఒక చెట్టు వేసి దాన్ని పర్యావరణానికి, అంతేకాకుండా కొండలు, గుట్టలు, అడవులు, వీళ్ళు చేసిన పచ్చదన కార్యక్రమాలు మనం ఒక్కసారి వేసుకుంటే ఇది నిజంగా జరిగిందా అనే విధంగా మనకే అనుమానం వస్తుంది. అంటే అంత మహత్తరమైన సక్సెస్ఫుల్ కార్యక్రమాలు చేసినారు. కొంచెం సేపు మనం మనుషుల్ని పక్కన పెట్టినా కానీ వీళ్ళు వీధి కుక్కలు, ఈరోజు అనంతపురంలో వీధి కుక్కలకు కూడా వీళ్ళు స్పానిష్ డాక్టర్స్, వెటనరీ డాక్టర్స్ ఆపరేషన్ చేస్తూ ఉన్నారు ఫ్రీగా. అంటే వీళ్ళు చేయని సేవ లేదు. అంతెందుకు, HIV బాధితులు
హెచ్ఐవి పిల్లలు మన జిల్లాలో వందల కొద్ది ఉన్నారు. వాళ్ళని వీళ్ళు అడాప్ట్ చేసుకొని వాళ్ళకి ఏ విధంగా పౌష్టికాహారం ఇవ్వడం కానీ, ఏ విధంగా వాళ్ళని దగ్గరికి చేర్చుకొని అన్నీ చూసుకోవడం కానీ చాలా గొప్ప విషయం. ప్రభుత్వం చేత కావడం లేదు ఇది, కానీ వీళ్ళు చేస్తున్నారు. అదేవిధంగా తలసీమియా వ్యాధులున్న పిల్లలు ఎందరో వందల కొద్ది ఉన్నారు మన జిల్లాలో. కనీసము మన ప్రభుత్వ ఆసుపత్రుల్లో మన జిల్లాలో ఒక తలసీమియా పాప కానీ బాబు కానీ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేసుకోవాలంటే కర్నూలు, హైదరాబాదు, బెంగళూరు పోవాల్సిన దుస్థితి. ఆ దుస్థితి నుండి ఈరోజు ఆర్డిటి హాస్పిటల్లోనే సెలీన్ వాష్ మిషన్ పెట్టడము, అదేవిధంగా తద్వారా తలసీమియా పిల్లలకి మెరుగైన రక్తం సరైన పద్ధతిలో అందించడంలో ఆర్డిటి చేసిన కృషి మనము మర్చిపోలేము. సో అంటే ప్రభుత్వాలు చేయలేని పనులన్నీ, ఇప్పుడు మన ఊర్లో ప్రభుత్వ ఆసుపత్రి ఉంది. కోవిడ్ వచ్చినప్పుడు ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్లు చేరేవాళ్ళు, మరి వాళ్ళకి అన్నం ఎవరు పెట్టేవాళ్ళు? ప్రభుత్వ ఆసుపత్రుల్లో కోవిడ్ పేషెంట్లకి ప్రభుత్వం అన్నం పెట్టలేదు. ఆర్డిటి ఒక కిచెన్లో ఈ వంటలన్నీ చేసి ప్రతి ప్రభుత్వ ఆసుపత్రికి భోజనాన్ని పంపించింది. అంటే కరోనా టైంలో అనిల్ గారు, కరోనా టైంలో అనంతపురం జిల్లా ప్రజలే కాదు చుట్టుపక్కల జిల్లా వాళ్ళు కూడా ఒక భరోసా ఇచ్చింది ఆర్డిటి ఆసుపత్రి. కరోనా సోకిన వ్యక్తి ఆర్డిటి హాస్పిటల్లో జాయిన్ అయితే బతికొస్తాడు ఖచ్చితంగానే భరోసా కూడా కల్పించింది. చాలామంది నోట్లో అదే నానిందే. అంటే బెడ్లు ఇవ్వలేని పరిస్థితుల్లో కూడా అంటే అంత స్థాయిలో పోటీ పడ్డారు. ఆర్డిటి హాస్పిటల్కి పోవాలి మేము పేషెంట్లు ఎవరైనా కూడా కరోనా టైంలో. అండ్ ఆ సంస్థ మీద జనాలకి అనంతపూర్ ప్రజలకున్న నమ్మకం ఇక్కడ తెలియజేస్తుంది. అంటే ఇప్పుడు కోవిడ్ అప్పుడు ఇట్స్ ఏ వెరీ ఛాలెంజింగ్ ఎన్వైరన్మెంట్. అంటే ప్రభుత్వ యంత్రాంగం అంతా, అనంతపురం జిల్లా ప్రభుత్వ యంత్రాంగం అంతా, ప్రభుత్వ యంత్రాంగం కాకుండా ప్రజలంతా కేవలం ఆర్డిటి వైపే చూసినారు ఖచ్చితంగా. సో కేవలం ప్రాణాలని కాపాడడం కోసమే కాదు, మీరు ఆక్సిజన్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ అయితేనే, నేను కోవిడ్ అప్పుడు దాదాపు 65 రోజులు హాస్పిటల్లోనే గడిపినవాడిని. సో నాకు ఆర్డిటి చేస్తున్న పనులు చాలా దగ్గరగా చూసిన వాడిని నేను అప్పుడు. సో ఏ విధంగా వాళ్ళందరినీ ఆదుకున్నారు, చిన్న చిన్న ఎన్జిఓలు ఏ విధంగా వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉండి వాళ్ళను కూడా వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ, అంటే సొంత తల్లిదండ్రుల్ని చూసుకోలేని రోజులు అవి. అప్పుడు కూడా వాళ్ళు నిలబడినారు ధైర్యంగా. అంటే ప్రభుత్వ ఆసుపత్రులకే అండగా నిలబడినారు. అంతెందుకు, కోవిడ్ అప్పుడే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఓపెన్ అయింది. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రన్ కావాలన్నా కానీ ఎక్విప్మెంట్ లేకపోతే ఫస్ట్ ముందడుగేసి డొనేషన్లు ఇచ్చి ఎక్విప్మెంట్ కొనిచ్చిండేది ఆర్డిటి లాంటి సంస్థే కదా. మనం అది మర్చిపోతే ఎలా? సో ఇప్పుడు ఆర్డిటి ద్వారా లక్షల మంది లబ్ధి పొందినారు. నిరుపేదలు, గ్రామాల్లో ఉండేవాళ్ళు, ఇవన్నీ కొంచెం సేపు పక్కన పెడతాం. ఆర్డిటి ద్వారా వాళ్ళ జీవితం అంతా, అంటే వాళ్ళని పూర్తిగా ఆర్డిటి చదివించి వాళ్ళని డాక్టర్లనో, ఇంజనీర్లనో, సైంటిస్టులనో ఏదో ఒకటి చేసింది. వీళ్ళందరూ ఎందుకు ముందుకు రావడం లేదనేది నా అతిపెద్ద కంప్లైంట్. ఏది, ఉన్నత చదువులు చదువుకున్న వాళ్ళు ఎక్కడ పోయినారు? వీళ్ళంతా లక్షల్లో ఈరోజు సంపాదిస్తున్న వీళ్ళు ముందుకొచ్చి ఎందుకు మాట్లాడట్లేదు? అదేవిధంగా గత 40 సంవత్సరాలుగా ఇక్కడ పనిచేసిన ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ, ఐపీఎస్ ఆఫీసర్స్ కానీ, వీళ్ళందరూ కూడా ఆర్డిటి చేసిన సేవలు మెచ్చుకున్న వాళ్ళే. అదేవిధంగా ఈరోజు వీళ్ళందరూ కూడా ఆర్డిటికి ఇలా జరుగుతుందని బాధపడుతున్న వాళ్ళే. సో నా అపీల్ ఏమంటే, ఇందాక రామగోపాల్ గారు చెప్పినట్టు గ్రామస్థాయి, క్షేత్రస్థాయిలో ఉన్న పేదలకి చాలా మందికి ఆర్డిటికి ఇలా జరుగుతూ ఉంది అనేది ఇంకా పూర్తిగా తెలియలేదు. తెలిసిన రోజు వీళ్ళందరూ రోడ్డు ఎక్కడం ఖాయం. కానీ వాళ్ళకన్నా ముందు, అంటే ఎవరికైతే టెక్నాలజీ అందుబాటులో ఉందో, ఎవరికైతే 10 మందికి చెప్పే వెసులుబాటు ఉందో, అంటే ఆర్డిటి వాళ్ళ జీవితాలని నిలబెట్టిందో, వాళ్ళు మొదట మాట్లాడడం మొదలు పెట్టాలి. ఇంకా ఎందుకంటే వాళ్ళు మాట్లాడితే 10 మంది వింటారు, 10 మంది రాష్ట్రాల్లో ప్రజలు వింటారు, 10 మంది దేశాల్లో సమస్య తెలుస్తుంది. సో వీళ్ళందరూ ఇంకా గమ్మునున్నారు. చాలా మంది ఈ స్పాన్సర్డ్ చిల్డ్రన్ అని ఎవరైతే ఆర్డిటినే అంతా ఉండి చేసింటుందో, వాళ్ళ పూర్తి జీవితాంతం చదివించి వాళ్ళని ప్రయోజకులను చేసింటుందో, చాలా మంది గొప్ప గొప్ప డాక్టర్లు ఉన్నారు. మొన్న ఒక ఆయనకి పద్మశ్రీ ఇచ్చినారు.
వాళ్ళందరూ ముందుకు రావాలి యాక్చువల్లీ. ఆర్డిటి స్పాన్సర్డ్ చైల్డ్ పద్మశ్రీ ఆయన ఇప్పటిదాకా గొంతే విప్పలేదు ఆయన. మరి నేను గొంతు విప్పాలా? ఒక డాక్యుమెంట్ చదువుతూ ఉంటే దాదాపు ఎన్నో లక్షల మందికి ఇక్కడ లబ్ధి పొందారు ఆర్డిటి సంస్థ ద్వారా. వ్యక్తిగతంగానూ వాళ్ళ బతుకులు చాలా వరకు మారిపోయినాయి. డాక్టర్లు, ఇంజనీర్లే కాదు, రైతులు కావచ్చు, చిన్న పేద ప్రజలు చాలామంది, వీళ్ళందరికీ నిజంగా అంటే రాజగోపాల్ గారు చెప్పినట్టు, రామ్ గోపాల్ గారు చెప్పినట్టు రోడ్ల మీద గిన వచ్చారంటే మాత్రం చాలా పెద్ద ఉద్యమంలానే కనిపిస్తుంది. అలాగే ఇప్పుడు నేను కొన్ని లెక్కలు చూశానండి, మీరు మీ ద్వారా నేను కొన్ని అడిగితే మీరు పంపించిన దాన్ని బట్టి దాదాపు వైద్య సేవలు 30 లక్షల మందికి వైద్య సేవలు అందించారంట వీళ్ళు. 30 లక్షలు ఇళ్ల నిర్మాణం అయితే 90,000 ఇళ్ల నిర్మాణం. మనం ఈ పొద్దు రేపు చూస్తున్నాము. ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఇల్లు కట్టిస్తామని చెప్తుంది. 5 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు అయినా కూడా సెంటున్నర ఇచ్చి అది పూర్తయ్యాక 2 ప్రభుత్వాలు మారిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఆర్డిటి సంస్థ రూపాయి వసూలు చేయకోకుండా వాళ్ళకి ఇల్లు కట్టించింది. చాలామంది పేదలకి మన జిల్లాలో కావచ్చు, పక్క జిల్లాల్లో కావచ్చు. ఇంత పెద్ద సంస్థని కాపాడుకోవాల్సిన బాధ్యత స్వచ్ఛంద సంస్థలకో రాజకీయ పార్టీలకో కాదు. ఈ సంస్థ నుంచి లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి. మా మీడియా తరపున కానీ, లేకపోతే ఇందాక అనిల్ గారు చెప్పినట్టు డాక్టరు, ఐఏఎస్లు, ఐపీఎస్లు అందరూ ముందుకు వస్తే కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా దిగొస్తుందనే నమ్మకం ఉంది. సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మీరు ఈ డిబేట్లో పాల్గొన్నందుకు. ఖచ్చితంగా ఆర్డిటి లాంటి సంస్థల్ని మీరే ముందుండి అన్ని రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు అన్నీ పెడుతున్నారు. అనిల్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అలాగే చామలూరు రాజగోపాల్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.